నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవియన్స్ రీడ్రెసల్ సిస్టమ్ దోమల కాటు బారిన పడకుండా మా ప్రాణాలు కాపాడినంటూ ప్రజలు ఆవేదన చోరీ కేసులో 5గురు అరెస్ట్ త్వరలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై నిర్ణయం నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణం శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాల విడుదల అగ్రస్థానంలో సింగపూర్ నేపాల్లో ఘోర విమాన ప్రమాదం భారత షూటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ అవార్డు ఒక్కొక్కరికి 15,000 ఇస్తాం మంత్రి లోకేష్ జూలై 22న ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవియన్స్ రీడ్రెసల్ సిస్టమ్ నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించాలని వాటి పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిటిటి డిఎస్పీ ఎం వీరకుమార్, సిఐలు మురళి, కేకేవి విజయనాథ్, ఈ నరసింహమూర్తి, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. దోమల కాటు బారిన పడకుండా తమ ప్రాణాలు కాపాడాలని రాయచోటి మున్సిపాలిటీ సంజీవనగర్ కాలనీకి చెందిన స్థానికులు వాపోతున్నారు. రాయచోటి వ్యాప్తంగా మున్సిపాలిటీకి చెందిన అన్ని ఏరియాల్లో కూడా మురికినీటి కాలువలలో మురికి నీటితో పాటు చెత్తాచెదరం పేరుకుపోవడంతో ఇక్కడ నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దోమలు నివాసం ఏర్పరచుకున్నాయని, తామందరం అనారోగ్య పాలవుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నామని స్థానికులు ఆవేదన చెందారు. వెంటనే సంబంధిత అధికారులు చొరవ చూపి మురుగునీటి కాలువలను శుభ్రం చేసి మా ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నామని స్థానికులు తెలిపారు. సెంట్రింగ్ రేకులు చోరీ చేసిన 5గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కొండాపురం ఎస్ఐ యోగేంద్ర తెలిపారు. మండలంలోని కడప తాడిపత్రి 4 వరుసల రహదారి విస్తరణ పనులకు ఉపయోగించే సెంట్రింగ్ రేకులను పెంచి అనంతపురం గ్రామ సమీపంలో ఉంచారు. కొందరు దుండగులు వాటిని చోరీ చేశారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో చెప్పారు. సంబంధిత శాఖలతో చర్చించుకుని త్వరలో ఈ పథకంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేంద్రంతో కలిసి ఈ స్కీమ్లు అమలు చేస్తామని పేర్కొన్నారు. కాగా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో ఎన్డీఏ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో స్పష్టం చేశారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అసెంబ్లీకి నివేదించిన ప్రశ్నలకు మంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమాధానం ఇచ్చారు. మంత్రి ప్రకటనతో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనే సందిగ్ధం తొలగిపోయింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 73,332 మంది భక్తులు దర్శించుకోగా 25,200 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి ఉండి ఆదాయం 3.73 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్పోర్ట్గా సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ దేశ పాస్పోర్ట్తో వీసా లేకుండా 195 దేశాలు తిరిగి రావచ్చు. ఓన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ సంస్థ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ పేరుతో తాజాగా ఓ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 58 వీసా రహిత స్కోరుతో భారత్ 82వ స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే భారత్ 3 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇక మనం పొరుగు దేశం పాకిస్తాన్ 100వ స్థానంలో ఉంది. భారత పొరుగు దేశం నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని కాంటన్మోన్లోని త్రిభువన్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అవుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విమానం కుప్పకూలింది. టేకాఫ్ సమయంలో రన్వే పై నుంచి జారిపోవడంతో మంటలు అంటుకొని విమానం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న సిబ్బందితో పాటు 19 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. భారత్ షూటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ అవార్డు లభించింది. ఒలింపిక్స్ కు చేసిన సేవలకు గాను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం బింద్రాను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్యారిస్ లో ఆగస్టు 10న ఐఓసీ సెషన్ లో అవార్డు ప్రదాన కార్యక్రమం జరగనుంది. ఒలింపిక్స్ లో భారతదేశం నుండి మొదటి వ్యక్తిగత స్వర్ణ పతక విజేతగా అభినవ్ బింద్రా ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని పొందారు. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మార్గదర్శకాలు రూపొందించడానికి కాస్త సమయం కావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. అందులో ఎలాంటి సందేహం లేదని, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని అసెంబ్లీలో మంత్రి లోకేష్ వెల్లడించారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవియన్స్ రీడ్రెసల్ సిస్టమ్. దోమల కాటు బారిన పడకుండా మా ప్రాణాలు కాపాడినంటూ ప్రజలు ఆవేదన. చోరీ కేసులో 5గురు అరెస్ట్. త్వరలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై నిర్ణయం. నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన. వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన. తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణం. శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాల విడుదల. అగ్రస్థానంలో సింగపూర్. నేపాల్లో ఘోర విమాన ప్రమాదం. భారత షూటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ అవార్డు. ఒక్కొక్కరికి 15,000 ఇస్తాం మంత్రి లోకేష్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.